గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ కేదార్నాథ్ హిల్ అండి. కరెక్ట్గా కేదార్నాథ్కి ఇంకా మేము 5-6 కిలోమీటర్ల దూరం ఉన్నామండి. చూడండి, అంటే హిమాలయ పర్వతాల్లో శిఖరాల మధ్యన ఉన్నాం. ఎంత మంచు కొండల మధ్యలో నడుస్తున్నాం అనమాట. అంటే ఈరోజు మడుద్దూరు అనుకున్నాం కానీ వీలు పడలేదండి. సుమారు ఒక 8 కిలోమీటర్లు అంతా నడిచాము. అక్కడి నుంచి గుర్రం ఎక్కాను. కొద్దిగా హైలీ కాస్ట్లీగా ఉంది, కానీ తప్పని పరిస్థితి. నల్లలేకుండా అనమాట, చాలా ఘోరంగా ఉంది రోడ్లు. అది ఒక రకంగా డేర్ చేసే ఎక్కాము. గుర్రం కూడా ఒక రకంగా సేఫ్ సైడ్ కాదు, జారిపోతుంది. ఇదిగో అలా ఇష్టం వచ్చినట్టు పరిగెట్టేస్తున్నాయి. అయినా తప్పదు కదా, ప్రయాణం కొనసాగించాలంటే ఏదో ఒకటి చేయాలి, తప్పదు. ఆ సర్వేశ్వరుడు మాకు ఏదో రకంగా ఈ రకంగా మాకు అవకాశం కల్పించాడు. నా ద్వారా మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి, కొండల మించి అట్లా చూడండి, మొత్తం మహారుషులందరూ తపస్సులు చేసే స్థలం అంట. అటువంటి స్థలంలో మీరు నడుస్తున్నాం ఈరోజు హిమాలయాల్లో. నడడం అంటే మీకు అందరికీ అతిశయోక్తి అనిపిస్తుంది, కానీ నాకు అబ్బురమైన దాన్ని మీకు చెప్పడంలో తప్పే ఉందండి. మీరు ఒక నవ్వుకున్నా పర్లేదు నా యొక్క వ్యాఖ్యానాన్ని చూసి. నిజంగా నాకు అనిపిస్తుంది, నా మనోభావాలు మీ ముందు ఉంచుతున్నాను అంతే. నాకు అనిపించింది మీకు చేస్తున్నాను. అంటే మన కాంక్రీట్ జంగుల్లో నడిచిన దానికి ఇటువంటి హిమాలయాల్లో మనం సంచరించిన దానికి చాలా తేడా ఉంటుంది. అందుచేత నేను